హెచ్చరిక అన్ని గ్రంథాల్లో కూడా రాయబడింది. భారతీయ తత్వంలోనూ రాయబడింది, అలాగే ఖురాన్లో రాయబడింది. ప్రధాన మత గ్రంథాలు కొన్ని పాపాన్ని గురించి పశ్చాత్తాపపడాలని ఉపనిషత్తుల్లో కూడా రాయబడింది. దేవుని యొక్క సాన్నిధ్యంలో కంబాల కృష్ణమూర్తి గారని ఒక ఆయన ఉపనిషత్తులు సారాంశం రాశారు. ఆయన కూడా అందులో రాస్తూ, పాపాలు చేసిన వాడు దిగులు పడొద్దు, అతడు భగవంతుడు పాద సన్నిధికి వెళ్ళి పశ్చాత్తాపపడి కన్నీళ్లతో తన పాపాలని కానీ ఆ భగవంతుడి సన్నిధిలో ఒప్పుకుంటే భగవంతుడు క్షమిస్తాడని రాసాడు అందులో. ఆయన కావాలంటే నా దగ్గర ఉంది ఆ పుస్తకం. ఆయన రాస్తూ చెప్పుకుంటూ వచ్చాడు, కంబాల కృష్ణమూర్తి గారు అనే వేదములు ఉపనిషత్తులు అని చెప్పి రాసుకుంటూ వచ్చిన పుస్తకంలో. అలాగనే పాపాల పోవటం అనేది దీపాలు పెడితే పోవు, అంతరంగంలో జ్ఞానదీపం వెలిగించుకుంటేనే పాపాలు పోతాయి అని గరికపాటి నరసింహారావు గారు కూడా చాలా ఘంటాపదంగా ఈ విషయంలో నేను ఏ చర్చ కన్నా సిద్ధమని చెప్పి సవాల్ చేశారు ఆయన, పెద్ద ఆయన. పాపాలు పోవాలంటే దీపాలు వెలిగించేసి ఏదో చేస్తే పాపాలు పోవు, పాపాలు పోవాలంటే అంతరంగంలో జ్ఞాన దీపం వెలిగించాల. గరికపాటి నరసింహారావు గారు తండ్రి సమానులు ఆయన చెప్పిన మాట ఇది. పాపాలు పోవాలనుకున్న వాళ్ళు ఏదో దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేస్తే చాలవు, కానీ అంతరంగంలో జ్ఞానదీపం అంటే ఏంటి? జ్ఞానదీపం జ్ఞానం అనగా దేవుడు అని శుక్ల యజుర్వేదంలో అర్థం చెప్పాడు. ఆ జ్ఞానమే పాపాలు కడుగుతుంది అని శుక్ల యజుర్వేదంలో ఉంది. జ్ఞానము మనిషి యొక్క పాపాలు తీసివేస్తుంది అని. ఆ జ్ఞానం అంటే ఎవరు అంటే ప్రజాపతి అన్నారు. చాలామందికి దైవ సన్నిధికి వెళ్ళటం తెలుసు తప్ప పాపక్షమాపణ పొందటం తెలియదు. పాపక్షమాపణ పొందటం ఏంటండి అనుకుంటారు కొంతమంది. నీ జీవితంలో బాగుపడాలనుకుంటే, నీ కుటుంబ జీవితము, వ్యక్తిగత జీవితము, సమాజ జీవితం బాగుండాలనుకుంటే పాపక్షమాపణ పొందిన మనిషి అవసరం. సమాజం అల్లకొల్లోలం అయిపోవడానికి, కుటుంబాలు అల్లకొల్లోలం అయిపోవడానికి కారణం ఏంటంటే మనిషి యొక్క పాపమే మనిషిని ఏం చేస్తుంది తెలుసా మీకు? ఎన్నో నష్టాలు కలుగజేస్తుంది. అందులో 5 నష్టాలు కూడా చెప్పారు పెద్దలు. మొదటి నష్టం ఏంటంటే దారి తప్పిస్తుందట. పాపం ఏం చేసి చెప్పండి? సైడ్ ట్రాక్ పడతారు. పాపం మనిషిని తిన్నని దారిలోకి వెళ్ళకుండా ఎలా పడితే అలాగే వెళ్తుంది. అంటే ఏ దారిని పడితే ఆ దారిని నడుస్తాడు. ఏం చేసినా అడ్డు అదుపు ఏముండదు. పాపం చేసేవాడికి ఈ దారినే నడవాలి అనేది ఏం సిస్టమ్ పెట్టుకోడు, నియమం పెట్టుకోడు. ఎంత అడ్డదిడ్డంగా నడిచినా కానీ అది కరెక్టే అనుకుంటాడు. పాపము మనిషిని దారి తప్పిస్తుంది. ఇది మొదటి విషయం. దీన్నే వాక్యంలో పాపాన్ని చీకటి అన్నాడు. పాపం అంటే ఏంటి చెప్పండి? చీకటి. అందుకనే చీకట్లో నడిచేవాడు ఏమవుతాడంటే ఎక్కడికి వెళ్తున్నాడో అర్థం కాదట. యోహాను సువార్తలో చెప్పాడు ఆ మాట, చూడండి. యోహాను సువార్త దయచేసి అందరూ ఆ చక్కటి మాటలో చెప్పుకుంటూ వచ్చాడు. ఆ యోహాను సువార్తలో మాట్లాడుతూ చీకటి మనుషులను ఏం చేసిందో చెప్పుకుంటూ వచ్చాడు. ఏం చేస్తున్నాడో అర్థం కాకుండా వెళ్తాడు. 13వ అధ్యాయం 12వ అధ్యాయం దయచేసి 12వ అధ్యాయం 35వ వచనం. 12:35. అందుకు యేసు